ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 24, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, బుధవారం, తిథి చవితి, ఉదయం 10:50 వరకు, నక్షత్రం ధనిష్ట, తెల్లవారుజామున 6:14 వరకు, వర్జ్యం ఉదయం 9:47 నుండి 11:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:26 నుండి 12:11 వరకు, అమృతకాలం రాత్రి 7:36 నుండి రాత్రి 9:14 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:28, సూర్యాస్తమయం సాయంత్రం 5:26. ఈరోజు విశేషం పుష్యశుద్ధ చవితి. తెలుగు మాసాల్లో పుష్యమాసం అంటే ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే 4వ తిథిని పుష్యశుద్ధ చవితి అంటారు. ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష చవితిని వినాయక చవితిగా మనం జరుపుకుంటూ ఉంటాం. అది మన సాంప్రదాయం. పుష్యమాసపు చవితిని ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం చవితి తిథికి అధిపతి సిద్ధ వినాయకుడు. పుష్యమాసము అంటేనే పుష్టిని ఇచ్చే మాసం. ఈ మాసంలో వినాయకుని పూజించడం వల్ల మనం తలపెట్టిన కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాయి. అలానే బుద్ధి వికాసం, స్థిరమైన ఆలోచన శక్తి లభిస్తూ ఉంటుంది. పుష్యమాసానికి అధిపతి శనిదేవుడు. కానీ ఈ మాసంలో గురుగ్రహ ప్రభావం కూడా ఉంటుంది. వినాయకుడు బుద్ధికారకుడు కాబట్టి విద్యార్థులు ఈ రోజున గణపతి ఆరాధన చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలానే చంద్రుడి కళలు పెరగడం వల్ల శుక్లపక్ష కాలంలో వచ్చే ఈ చవితి నాడు ఈ పూజ చేయడం వల్ల మన మనసు నియంత్రణ లభిస్తుంది. ముఖ్యంగా జాతకంలో చంద్రుడి స్థితి బలహీనంగా ఉన్నవాళ్ళు ఈరోజు పూజ చేయడం శ్రేష్కరం. పుష్యమాసం సూర్యుడు ఉత్తరాయంలో ప్రవేశించే సంధికాలం. ఈ సమయంలో చేసే గణపతి పూజ రాబోయే సంవత్సరం అంతా మనకి రక్షణగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. వీలైతే వినాయకుడికి పంచామృతాలతో లేదా శుద్ధ జలాలతో అభిషేకం చేయడం ఉత్తమం. గణపతికి అత్యంత ప్రీతికరమైనది గరికను 21 నామాలతో స్మరించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. అలానే ఉండ్రాలు, కుడుములు లేదా బెల్లం కలిపిన పానకం నివేదన చెయ్యాలి. దానితో పాటు సంకటనాశన గణేశ స్తోత్రం లేదా గణేశ అష్టోత్తరం పఠించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతూ ఉంటుంది. ఈరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ ముగిసిన తర్వాత పలహారాలు తీసుకోవడం మంచిది. పుష్యమాసం మౌనానికి, అంతర్ముఖ ప్రయాణానికి చిహ్నం కాబట్టి ఈరోజు కొంత సమయం మౌనంగా ఉండి భగవంతుని స్మరించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ చలికాలంలో పేదవాళ్లకు నువ్వులు లేదా దుప్పట్లు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. పుష్యశుద్ధ చవితి అనేది మన లోపల ఉన్న అడ్డంకులు తొలగిపోయి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడానికి ఒక గొప్ప అవకాశంగా మనం అనుకోవచ్చు. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ఈ రోజు చేసే ఏ చిన్న దైవ కార్యమైనా మన జీవితంలో పెద్ద మార్పు లభిస్తుంది. ఇక వీడియోలోకి వెళితే 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారని వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. ప్రేమ వ్యవహారాల్లో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. వృత్తిలో విజయాన్ని సాధించడానికి ధైర్యంగా అడుగులు వేస్తారు. పాత పెట్టుబడులు లాభాలు వస్తాయి. కొత్త వాటికి అనుకూలంగా ఉంది. పాత డబ్బు తిరిగి రావడానికి మధ్యస్థ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి మీ కృషి అవసరం. అనవసరమైన కోపం మరియు వాదనలకు దూరంగా ఉండడం మంచిది. వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టిని పెట్టండి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ రాశివారు ఎక్కువగా శుభవార్తలు వింటారు. వ్యాపారంలో భాగస్వామ్యం అనుకూలంగా ఉంటుంది. ఊహించిన ఖర్చులు లేదా ఆకస్మిక ధనలాభం రెండూ పెరుగుతూ ఉంటుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి రావడానికి సాధ్యమవుతూ ఉంటుంది.
ముఖ్యంగా స్నేహితుల ద్వారా ఆహార విషయాలు నియంత్రణ అవసరము. అదనపు ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబం జీవితంపై దృష్టిని సారించాలి. ఆర్థికంగా బలంగా ఉంటారు. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ మెరుగుపడుతూ ఉంటుంది. కానీ అతిగా మాట్లాడడం మానుకోండి. ప్రేమ వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఓపిక అవసరం. ఉద్యోగులకు అధికారుల నుండి సహకారం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆలోచించవలసిన అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. లాభాల సమయం కూడా. పాత బకాయిలు లేదా డబ్బు రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రయత్నాలు చేయక తప్పదు. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉండవచ్చు. షార్ట్ కట్లకు దూరంగా ఉండండి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యంపై కొద్ది శ్రద్ధ అంటూ అవసరము. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత ముఖ్యము. ప్రేమ జీవితంలో భావోద్వేగాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో అన్యూన్యతగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలకు అన్వేషిస్తూ ఉంటారు. పెట్టుబడుల్లో స్థిరత్వం ఉంటుంది. ఆగిన డబ్బులు ఆలస్యంగా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రయత్నాలు కొనసాగించాలి. ఇతరులపై ఆధారపడకూడదు. మీ సొంత పనిపై దృష్టిని పెట్టండి. భావోద్వేగాలు నియంత్రించుకుంటే ఆర్థికంగా బలపడతారు. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆలోచనలు విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. అదేవిధంగా సంబంధాలు బలోపేతమవుతాయి. కొత్త ఆలోచనలతో వ్యాపారాల్లో లాభాలు రాణిస్తారు. పెట్టుబడులకు సానుకూలమైన రోజు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు. మీ ధైర్యం కారణంగా ఆగిన డబ్బులు త్వరగా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ నిర్ణయాలపై అతి విశ్వాసం వద్దు. అందరి సలహాలు తీసుకోండి. గొప్ప ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంటారు. వృత్తుల్లో విజయాన్ని సాధిస్తారు. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు పనిపై శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో విమర్శలకు దూరంగా ఉండండి. భాగస్వామితో సామరస్యం ముఖ్యం. పెట్టుబడులు దీర్ఘకాలికంగా లభిస్తాయి. వృత్తిలో చిన్నపాటి అడ్డంకులు వచ్చినా అధిగమిస్తూ ఉంటారు. ఆగిపోయిన డబ్బులు మళ్ళీ తిరిగి రావచ్చు. దీనికి పట్టుదల అవసరం. ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అంటూ తీసుకోవాలి. మీ విశ్లేషణ నైపుణ్యం ఉపయోగించి లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉంటారు. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో సమయం గడుపుతూ ఉంటారు. సామాజిక గౌరవం లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ ఖర్చుల నియంత్రణ అవసరం. ఊహించిన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పాత డబ్బు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. వాయిదా వేయడమే మంచిది. ఆర్థిక విషయాల్లో ఇతరులపై అతిగా ఆధారపడకుండా ఉండాలి. వ్యక్తిగత సంబంధాలు మరియు భాగస్వామ్యుల ద్వారా లాభాలు ఉంటాయి. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉత్సాహం పెరుగుతుంది. మీ మాటల ప్రభావం ఎక్కువగా చూపెడుతూ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం లేదా ఆర్థిక పురోగతి. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. భూమికి సంబంధించిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీ ధైర్యానికి కారణంగా ఆగిన డబ్బులు త్వరగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ కోపాన్ని నియంత్రణ చేసుకోవాలి. లేదంటే ఆర్థిక లావాదేవీలు దెబ్బతింటాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు. మీ ప్రయత్నాలు విజయం లభిస్తూ ఉంటుంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు లేదా ప్రణాళిక అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితం ఆశించనీయంగా ఉండదు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. వృత్తిలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆగిన డబ్బు తిరిగి రావడం ఆలస్యం కావచ్చు. దీర్ఘకాలిక ప్రయత్నాలు అవసరం. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో. అదృష్టం మరియు గురువుల ఆశీస్సులు ఉంటాయి. వ్యక్తిగత ఎదుగుదలకు. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా విజయం మరియు గౌరవం లభిస్తుంది.
స్నేహితుల సహకారం లభిస్తూ ఉంటుంది. ప్రేమ వివాహ ప్రయత్నాలు శుభసూచకంగా ఉంటాయి. పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. వృత్తిలో కొంత అవకాశాలు తలుపులు తడతాయి. ఆగిన డబ్బు మళ్ళీ తిరిగి రావచ్చు. స్నేహితులతో సమయం గడుపుతారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి అతిగా శ్రమ పడకూడదు. విశ్రాంతి అవసరము. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. సామాజిక సర్కిల్లో గౌరవం పెరుగుతుంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తిలో ఒత్తిడి తగ్గుతుంది. ప్రేమ వ్యవహారాలు ప్రశాంతంగా స్థిరంగా ఉంటాయి. మీ ఆలోచనలకు స్పష్టత లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవాలి. కొత్త పెట్టుబడులు నిదానంగా పరిశీలించాలి. ఆగిన డబ్బు తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. దీనికోసం ఎక్కువ ఒత్తిడి వద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఇతరుల విమర్శలు పట్టించుకోవద్దు. నిదానంగా మరియు స్థిరంగా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు. అదృష్టం తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ప్రేమలో రతిక స్వభావం మరియు అన్యోన్యత పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పథకాలు లభిస్తాయి. ఆగిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలపడతాయి. దీనికి అదృష్టం తోడ్పడుతుంది. అతిగా ఊహించుకోకుండా వాస్తవ దృష్టితో ముందుకు సాగాలి. అదృష్టం మీ వైపే ఉంటుంది. వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.